నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. 'సలార్' సెలబ్రేషన్స్ బ్లాక్ బస్టర్ అయితే కొట్టడం జరిగింది. 'సలార్‌లో' వచ్చేటప్పటికి ఏ ఈ సినిమా అయితే ఏదైతే ఉందో పాన్ ఇండియా వైస్‌గా అయితే మాత్రం బ్లాక్ బస్టర్‌లో నిలవడం జరిగింది. అందులో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్ కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది దక్కడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనతో పాటు 'కత్రి యోగి' గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి శ్యామ్ గారు. ఎలా ఉన్నారు సార్? సార్ ఫెంటాస్టిక్ సార్, బాగున్నాను. మీరు వరుసగా బ్లాక్ బస్టర్స్ కొట్టుకుంటూ వస్తున్నారు. ఇది నిజం అంటారా? ట్రూ ట్రూ ట్రూ. ఖచ్చితంగా. ఎందుకంటే మేము కూడా చూసాం. మీ సినిమాలు చాలా బావుంటాయి. వరుసగా మీరు దాదాపు దగ్గర దగ్గర 4, 5 సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టుకుంటూ వచ్చారు మీరు. సీరియల్ వైస్ యెస్. గా వస్తున్నాయి. అవును. విమానం తర్వాత ఫస్ట్ మన దసరా, 'దసరా'. తర్వాత విమానం, యెస్. ఆ తర్వాత అతిథి వెబ్ సిరీస్, మళ్ళీ ఇప్పుడు సలార్. 'సలార్' అయితే ఇంకా పాన్ ఇండియా రేంజ్‌కి వెళ్ళిపోయింది ఇంకా. డైరెక్ట్ బ్లాక్ బస్టరే కదా ఇది. పాన్ ఇండియా కాదు కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళింది. యెస్. రియల్. అది ఖచ్చితంగా ఒప్పుకోవాలి దాని గురించి. ఎందుకంటే డైరెక్టర్ గ్రేట్ ప్రశాంత్ నీల్ గారు ఎవరైతే ఉన్నారో. ఎందుకంటే గతంలో 'కేజీఎఫ్' కానీ, 'కేజీఎఫ్ 2' కానీ ఒక తెలుగు ఇండస్ట్రీ కదా మన ఇండియా వైస్ వచ్చేటప్పటికి ఇండస్ట్రీని ఒక రేంజ్‌కి ఇండియన్ మూవీస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళిన డైరెక్టర్. ఎలా అనిపించింది మీరు ఆ డైరెక్షన్‌లో వర్క్ చేయడం మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఒక్కొక్క డైరెక్టర్ గారితో వర్క్ చేసినప్పుడు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్. యెస్. ప్రశాంత్ నీల్ గారితో వర్క్ చేసినప్పుడు కూడా అతను ఫ్రీడమ్ ఇస్తారు మనం చేయడానికి కానీ, లేదు ఇలా చేస్తా అంటే ఓకే చెప్పడం కానీ, లేకుంటే ఇలా కాదు మీరు ఇలా చేయొచ్చు అనేసి సజెషన్స్ ఇచ్చి సజెషన్. ది బెస్ట్ చేపిస్తారు. వారితో వర్క్ చేయడం మాత్రం చాలా ఆనందకరం. ఎందుకంటే చాలా మంది ఆర్టిస్టులు అందరూ కూడా ఇదే మాట చెప్తున్నారు. చాలా మంది ఆర్టిస్టులు కూడా ఇదే మాట చెప్తున్నారు. ఎందుకని ఆ సెట్‌లో మీకు ఎలా అనిపించింది అలాగా? ఆ ఫీలింగ్ ఏంటి అసల? యాక్చువల్లీ సలార్ సెట్లోకి పోగానే అదొక లోకంలో, అదొక ప్రపంచంలో పోయిన ఫీల్ అది. ఎందుకంటే మొత్తం హోల్ డిపార్ట్మెంట్ చాలా పర్టికులర్గా ఉంటారు. కాస్ట్యూమ్ విషయంలో కానివ్వండి, మేకప్ విషయంలో కానివ్వండి, లేకుంటే ఆర్నమెంట్స్ విషయంలో కానీ, ఆ తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి డైలాగ్స్ వాళ్ళు చెప్పే విధానం కానివ్వండి, రాసే విధానం కానివ్వండి, అవి ఎంత బాగుంటాయంటే అక్కడికి వెళ్ళగానే పరకాయ ప్రవేశం అంటారు కదా, అట్లా మొత్తం ఒక వేరే జోనర్లోకి వెళ్ళిపోతాం మనం. యెస్. రియల్లీ. ఎందుకని నేను చెప్పానంటున్నానంటే ఇప్పుడు మనం మూవీ థియేటర్‌లో చూసేటప్పుడు ఆడియన్స్‌ని కూడా అదే విధంగా ఆ అట్మాస్ఫియర్‌లోకి తీసుకెళ్ళిపోతది ఖచ్చితంగా. డెఫినిట్‌గా. ఎగ్జాక్ట్లీ. అక్కడ జరుగుతున్న యాక్షన్ సీన్స్‌కి సంబంధించే గానీ, లేదంటే ఇవన్నీ చూసుకుంటే మనం అందులో ఇన్వాల్వ్ అయిపోతాం. ఆడియన్స్ కూడా ఇన్వాల్వ్ అయిపోయే పరిస్థితి అక్కడ కనిపిస్తది. ఎగ్జాక్ట్లీ. బాగుంటది. మీరు డైరెక్ట్‌గా ఫేస్ చేశారు కాబట్టి. ఆ! ఫేస్ చేయలేదు, ఫీల్ అయ్యాను. యెస్. అది ఫేస్ చేస్తూ ఫీల్ అయ్యాను. హ్మ్. ప్రశాంత్ నీల్ గారుతో వర్క్ చేయడం చాలా ఈజీ అబ్బా. హ్మ్. అంటే నాకు వారితో వర్క్ చేయడానికి ముందు నేను చెప్పాను ఇట్లా, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, అంటే లేదు చాలా టఫ్ ఉంటుందంట సార్తో వర్క్ చేయడం, చాలా చాలా పర్టికులర్ అంట, చాలా చెప్పారు. అక్కడికి వెళ్తే నిజంగానే వారు పర్టికులర్ అండ్ వెరీ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. వారికి ఏం కావాలో అది వారికి తెలుసు, అది తీయించుకుంటారు, చేయించుకుంటారు. ఆర్టిస్ట్ నుంచి అవుట్‌పుట్ లాగా. ఎస్. అండ్ వారు ఏంటంటే మనం చేయడానికి ముందు వారు చేసి చూపిస్తారు. ఎట్లా అంటే అరటిపండుని చాలా రేర్‌గా ఉంటది. అరటిపండుని ఒలిచి ఇచ్చినట్టే కదా, కాపీ పేస్ట్, ఇంకా అంతకంటే ఈజీ వర్క్ ఏముంటుంది. ఇప్పుడు మీకు మీ సీన్ ఏదైతే ఉంటదో ఇప్పుడు 'సలార్‌లో' అది ఎలా ఉంటది సార్ అసల? అంటే మేము ఆల్రెడీ చూసాం. దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసాం మేము. మీకు ఎలా అనిపించింది ఆ సీన్ అనేది? ఆ సీన్ అసలు మామూలుగా లేదబ్బా. రాత్రి అరౌండ్ 7:30కి షాట్ పడ్డది సూర్యాస్తమయం తర్వాత. రెయిన్ ఎఫెక్ట్ ఉంటుంది. నేను కార్లోంచి దిగడం, అక్కడ నిలబడడం, తర్వాత రావడం, నేను మళ్ళీ తిరిగి మాట్లాడడం, ఆ ఎక్స్పీరియన్స్ అంతా అది ఒక డిఫరెంట్ లెవెల్ థింగ్ అబ్బా అది. ఆ క్యారెక్టర్ నెగెటివ్ రోల్ యాక్చువల్లీ. ఎవరైతే విలన్ ఉంటారో వాడికి ఫాదర్ అనమాట. అతనికి ఫాదరు. ప్రశాంత్ నీల్ గారు ఎంత బాగా చూపించారంటే, ఒక ఫాదర్ ఒక సన్ ఆ పిచ్చ ఎట్లయితే ఉంటుందో ఆ చైర్ కోసం, దానికోసం రైట్. గ్రేట్ డైరెక్టర్ అబ్బా. అంతకంటే ఎక్కువ ఏం లేవు నా దగ్గర. యాక్చువల్ దట్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారు, ప్రశాంత్ నీల్ గారు. అదే అంటారు. మీలో ఉన్న యాక్టింగ్‌ని బయటే తీసుకున్నారైతే. చేయించుకున్నారు. తీసుకున్నారు అనే దానికంటే బదులు చేయించుకున్నారు వాళ్ళు. దట్ క్రెడిట్ గోస్ టు ప్రశాంత్ నీల్ గారు. ఎన్ని రోజులు సార్ మీ షూటింగ్? అది ఒక 3 days జరిగింది మాకు వర్క్. 3 nights షూట్ జరిగింది. మీకు అందులో ఏమైనా టఫ్ అనిపించిందా సార్? టఫ్ అంటే వర్షమే అనిపించింది. అంటే వర్షం పడుతుంటే ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం డైలాగ్ ఏదైతే ఉందో అది మిస్ కావద్దు. అవును. చలి ఉంటుంది కదా, జనరల్గా చలి పెడుతుంది. చలి పెట్టినా కూడా వణకకుండా చెప్పాలి.
ఏదైతే బాడీ లాంగ్వేజ్ ఉందో దాన్ని మెయింటైన్ చేయాలి. అది కొంచెం టఫే కదా! జనరల్‌గా ఇప్పుడు కొన్ని సెట్స్ చూస్తుంటే ఎలా ఉంటదంటే కొంచెం విలేజ్ బ్యాక్‌డ్రాప్ గాని అంటే చాలా వరకు సినిమాలు ఫారెన్ బ్యాక్‌డ్రాప్‌లో అట్లా కొన్ని సీన్స్ అని సెట్స్ అని మాక్సిమం అట్లానే చేస్తారు. డిజైన్ చేస్తారు ఈ డైరెక్టర్స్. కానీ ప్రశాంత్ నీల్ గారు వచ్చేటప్పటికి ఏంటంటే ఆయనది ఒక యూనిక్ స్టైల్‌లో ఉంటదది. ఆయన డే 1 నుంచి కూడా అదే యూనిక్ స్టైల్‌ని ఫాలో అవుతున్నారు. అదే ఒక రహస్యం కూడా అయింది ఆయన హిట్ అవ్వడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ సెట్‌లోకి అడుగు పెట్టిన ముందు ఎలా అనిపించింది సార్ అట్మాస్ఫియర్ గాని అది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంత్ నీల్ గారి దగ్గర నుంచి అంటే టీమ్ దగ్గర నుంచి కాల్ రాగానే నేను అసలు చాలా ఎక్సైట్ అయ్యాను. నేను ఇది కంప్లీట్‌గా చేయాలి అన్న ఉత్సాహం లోపల ఉండే. అక్కడికెళ్ళిన తర్వాత కొద్దిగా భయం కూడా ఉండే. ఎందుకంటే పెద్ద డైరెక్టర్. 'కేజీఎఫ్ 1', 'కేజీఎఫ్ 2' 2 బ్లాక్ బస్టర్స్. బాక్స్ ఆఫీస్‌ని ఊపేసినటువంటి సినిమాలవి. లెజెండరీ డైరెక్టర్ కోటాలోకి వెళ్ళిపోయారు ఖచ్చితంగా. ఆల్రెడీ ఉన్నారు. వారితో వర్క్ చేయడం అంటే వారు ఎట్లా ఉంటారు? సెట్‌లో ఎట్లా ఉంటారు? కోప్పడతారో, తిడతారో, టేక్స్ పడితే ఏమన్నా అంటారో ఆ భయం మాత్రం ఉండేది నాకు. కానీ అలాంటివేం లేదబ్బా అసలు. హ్మ్. చాలా ఈజీ పోయింది. అసలు మీకెలా వచ్చింది సార్ అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆఫర్ అనేది మీకు ఫస్ట్? కో డైరెక్టర్ ప్రకాష్ గారు ఉన్నారు కదా! ఆహా! ఓకే. వారితో నాకు చాలా రోజుల నుంచి అనుబంధం. మంచి మిత్రుడు నాకు. హ్మ్. కేజీఎఫ్ 1కి, 2కి ట్రై చేశాను నేను. బట్ హ్మ్. వర్కౌట్ కాలేదు. లక్కీగా 'సలార్‌కి' నన్ను పిలిపించారు. సార్‌కి నాది ప్రీవియస్ మూవీస్ ఉన్నాయి కదా! 'దసరాకి' నాకు చూపిస్తే బాగున్నాడని పిలిపించేసి నా ఆడిషన్ కూడా తీసుకోలేదు. అంటే యాక్చువల్లీ అంత పెద్ద క్యారెక్టర్‌కి ఆడిషన్ తీసుకుంటారు. ఖచ్చితంగా. కానీ ప్రశాంత్ నీల్ గారికి నా మీద ఉన్న నమ్మకం అనుకోవచ్చు. లేదా నాతో చేయించుకుంటారు అని ఆబ్వియస్‌లీ అనుకుని ఉంటారు కదా! అలా అవును. వచ్చిందది. ఫస్ట్ మీరు నమ్మారా సార్? అంటే మీ అంటే డైరెక్ట్‌గా మీకు కాల్ చేసి చెప్పినప్పుడు ఇట్లా మీకు ఇట్లా సలార్‌లో వచ్చింది ఆఫర్ మిమ్మల్ని ఇట్లా రెడీ అవ్వండి మీరు. ప్యాక్ యువర్ బ్యాగ్స్ అని చెప్పాలి అల్లప్పుడు. అప్పుడు ఎవరు కొంచెం నమ్మశక్యంగా లేకుండే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్ ఉండే. 'సలార్' నుంచి కాల్ రావడం అంటే మామూలు విషయం కాదు. అంత పెద్ద ప్రొడక్షన్ నుంచి 'హోంబలే' ప్రొడక్షన్ నుంచి అంత పెద్ద డైరెక్టర్ దగ్గర నుంచి కాల్ రావడం అంత ఆషామాషీ కాదు. అంటే నా కోసము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడో చిన్న ఇది ఉండే. ఏ క్యారెక్టర్ ఇస్తుండొచ్చు? ఎలా చేయిస్తుండొచ్చు? అసలు ఇంపార్టెన్స్ ఉంటదా? చాలా మందిలో నేను ఒకడినా? లేకుంటే నాకు సెపరేట్‌గా ఏమన్నా ఉంటదా? ఇవన్నీ కౌంట్స్ ఉండే మైండ్‌లో. అవును. చాలా రన్నింగ్ అయ్యింది మైండ్‌లో అదైతే వాస్తవం. కానీ అక్కడికి పోయినాక ద సీన్ వాస్ డిఫరెంట్. ఐ వాస్ ద మెయిన్ ఫేస్, విలన్ ఫాదర్.